హాయ్, హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో మనం టైప్ కన్వర్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. జావాస్క్రిప్ట్‌లో వాల్యూస్‌ని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్‌కి కన్వర్ట్ చేయొచ్చు. దాన్ని టైప్ కన్వర్షన్ అంటాం. ఈ టైప్ కన్వర్షన్‌లో 2 టైప్స్ ఉన్నాయి. టైప్ కొరేషన్ అండ్ టైప్ కాస్టింగ్. ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్. అంటే జావాస్క్రిప్ట్ ఆటోమేటిక్‌గా టైప్స్‌ని కన్వర్ట్ చేస్తుంది. ఇది ఎక్స్‌ప్లిసిట్ కన్వర్షన్. దీంట్లో మనం మాన్యువల్‌గా టైప్స్‌ని కన్వర్ట్ చేస్తాం. లెట్స్ చెక్ ద ఫస్ట్ వే. ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. లెట్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు 22 అని ఇద్దాం. అండ్ లెట్స్ కన్సోల్ దిస్. ఇక్కడ 22 వచ్చింది కదా! ఇక్కడ ఈ వేరియబుల్ లెవెల్ అనే వేరియబుల్‌కి ఈ నంబర్‌ని అసైన్ చేశాం. అండ్ ఈ లెవెల్ అనేది ఏ డేటా టైప్ అని చెక్ చేయడానికి మనకి టైప్ ఆఫ్ అని ఒక ఆపరేటర్ ఉంది. టైప్ ఆఫ్ లెవెల్ ఇఫ్ యూ చెక్ వి గెట్ దిస్ నంబర్. లెవెల్ యొక్క డేటా టైప్ వచ్చేసేసి నంబర్. ఇక్కడ నెక్స్ట్ లైన్‌లో లెవెల్‌కి ఒక స్ట్రింగ్‌ని అసైన్ చేద్దాం. స్ట్రింగ్ 24. కన్సోల్‌లో 24 ప్రింట్ అయింది. నౌ ఇఫ్ యూ చెక్ ద టైప్ ఆఫ్ లెవెల్ వి గెట్ స్ట్రింగ్. ఇక్కడ బేస్డ్ ఆన్ ద అసైన్డ్ వాల్యూ జావాస్క్రిప్ట్ అనేది వేరియబుల్‌కి డేటా టైప్‌ని అసైన్ చేస్తుంది. జావాస్క్రిప్ట్ ఈస్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఓకే. ఈ కోడ్‌ని రిమూవ్ చేద్దాం. లెట్స్ క్రియేట్ 2 వేరియబుల్స్ x ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు 40 అండ్ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేద్దాం. లెట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. దీన్ని కన్సోల్‌లో ప్రింట్ చేద్దాం. రిజల్ట్ ఈస్ 50. ఇక్కడ x ఈజ్ నంబర్ అండ్ y కూడా నంబర్. ఈ 2 వాల్యూస్ యాడ్ అయ్యి ఈ రిజల్ట్ వేరియబుల్‌లో స్టోర్ అవుతున్నాయి. అండ్ ద రిజల్ట్ ఈస్ 50. లెట్స్ కామెంట్ దిస్ కన్సోల్. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక వాల్యూని స్ట్రింగ్‌లా పెడదాం. ఇది నంబర్ 10 అండ్ ఇది 40 స్ట్రింగ్. ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది? ఇక్కడ 10 ప్లస్ 40 ఈ 2 యాడ్ అయ్యి రిజల్ట్ వాల్యూ 50 వస్తుందా? ఆర్ 10 అండ్ 40 ఈ 2 కన్కాట్ అంటే జాయిన్ అయ్యి 1040 రిజల్ట్ వస్తుందా? రిజల్ట్ ఏంటో చెక్ చేద్దాం. ఇట్ ఈస్ 1040. ఇక్కడ x అనేది నంబర్ 10 ప్లస్ y అనేది స్ట్రింగ్ 40. ఇక్కడ ఈ ప్లస్ ఆపరేటర్ అనేది ఎడిషన్ ఆర్ ఎయిదర్ కన్కాటినేషన్ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని పెర్ఫార్మ్ చేయగలదు. ప్లస్ ఉండి అండ్ వీటిల్లో ఏదో ఒకటి స్ట్రింగ్ వాల్యూ ఉంటే జావాస్క్రిప్ట్ దీన్ని కూడా స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసి కన్కాటినేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. అంటే 10 అండ్ 40 ఈ రెండిటిని జాయిన్ చేసి ఈ అవుట్‌పుట్ 1040ని ఇస్తుంది. ఇక్కడ x ప్లస్ వై కాకుండా y ప్లస్ ఎక్స్ పెడితే 1040 కాకుండా 4010 విల్ బి ద రిజల్ట్. ఈ ప్లస్ కాకుండా ఎనీ అదర్ ఆపరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఉంటే ఇట్ విల్ పెర్ఫార్మ్ సబ్ట్రాక్షన్. ఓన్లీ ప్లస్ ఉంటేనే కన్కాటినేషన్ జరుగుతుంది. ప్లస్ కాకుండా ఎనీ అదర్ ఆపరేటర్ లైక్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఇవి ఏవున్నా సరే జావాస్క్రిప్ట్ స్ట్రింగ్‌ని కూడా నంబర్‌లా కన్వర్ట్ చేసి సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటి ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ ఈ 40 కూడా నంబర్‌లా కన్వర్ట్ అవుతుంది. సో 40 - 10 రిజల్ట్ ఈస్ 30. ఇఫ్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే 40 ఇంటూ 10 డివిజన్ ఉన్నా, మాడ్యులస్ ఉన్నా జావాస్క్రిప్ట్ అనేది స్ట్రింగ్‌ని నంబర్‌లా కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్షన్ ఇంప్లిసిట్ కన్వర్షన్. జావాస్క్రిప్ట్ ఆటోమేటిక్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. ఇక్కడ ప్లస్ పెట్టి ఈ xలో ఇప్పుడు బూలియన్ వాల్యూ ట్రూని స్టోర్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది అండ్ ఈ రెండిట్లో ఒక వాల్యూ స్ట్రింగ్ ఉంది. సో కన్కాటినేషన్ జరుగుతుంది. అలా కాకుండా ఈ 40 నంబర్ అయితే ఈ రెండిట్లో స్ట్రింగ్ లేదు కనుక ఎడిషన్ పెర్ఫార్మ్ అవుతుంది. ట్రూ విల్ బి కన్సిడర్డ్ యాస్ నంబర్ 1. సో 40 ప్లస్ 1 రిజల్ట్ ఈస్ 41. ఇఫ్ ఫాల్స్ ఉంటే ఫాల్స్ విల్ బి కన్సిడర్డ్ యాస్ నంబర్ 0. 0 ప్లస్ 40 ఆన్సర్ ఈస్ 40. ఇఫ్ ఇక్కడ మల్టిప్లై ఉంటే 0 ఇంటూ 40 0. నెక్స్ట్ సెకండ్ వే ఆఫ్ టైప్ కన్వర్షన్ టైప్ కాస్టింగ్ ఇదేంటో చూద్దాం. ఇక్కడ xలో వేరియబుల్ 10 పెడదాం అండ్ 40ని స్ట్రింగ్‌లా కన్వర్ట్ చేద్దాం అండ్ మల్టిప్లై కాకుండా ఎడిషన్ పెర్ఫార్మ్ చేద్దాం. సో ఈ 2 కన్కాట్ అయ్యి 4010 ఇస్ ద రిజల్ట్.
ఇప్పుడు కంకాటినేషన్ కాకుండా ఎడిషన్ జరగాలంటే ఈ స్ట్రింగ్ వాల్యూని మనం నెంబర్‌లోకి కన్వర్ట్ చేయొచ్చు. వి హావ్ ఫంక్షన్ నెంబర్ ఆఫ్ 40. దిస్ స్ట్రింగ్ 40 విల్ బి కన్వర్టెడ్ టు నెంబర్ 40. సో ఎడిషన్ పెర్ఫార్మ్ జరిగి 50 is the result. If we check a type of y, it is a number. టైప్ కాస్టింగ్‌లో ఇలా మాన్యువల్‌గా టైప్స్‌ని కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ 40 అనేది నెంబర్ కదా! ఈ రిజల్ట్ వేరియబుల్ తీసేద్దాం అండ్ కన్సోల్‌లో వైని ప్రింట్ చేద్దాం. ఇట్ ఈస్ 40. అలా కాకుండా ఏదైనా టెక్స్ట్ లైక్ హే దీన్ని నెంబర్‌లా కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తే జావా స్క్రిప్ట్ విల్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్. ఎందుకంటే ఈ హే అనేది నెంబర్ కాదు కదా! ఇన్ దట్ సిట్యుయేషన్ ఈ వైకి NaN అవుతుంది. NaN అంటే నాట్ ఏ నెంబర్. ఇఫ్ జావా స్క్రిప్ట్‌కి పాసిబిలిటీ ఉంటే ఇట్ విల్ కన్వర్ట్. అండ్ ఇది 10 అనేది నెంబర్ కదా! దీన్ని స్ట్రింగ్‌లా కన్వర్ట్ చేయొచ్చు విత్ స్ట్రింగ్ ఫంక్షన్. ఇఫ్ వి చెక్ x ఇన్ ద కన్సోల్ వి గాట్ 10 అండ్ ఇఫ్ వి చెక్ టైప్ ఆఫ్ x ఇట్ ఈస్ స్ట్రింగ్. అలాగే మనకి బూలియన్ ఫంక్షన్ కూడా ఉంది. బూలియన్ ఆఫ్ 10 అండ్ బూలియన్ ఆఫ్ స్ట్రింగ్ 40 ఈ రెండు ట్రూగా కన్వర్ట్ అయినాయి. ఇఫ్ ఇక్కడ నెంబర్ కాకుండా ఎనీ అదర్ స్ట్రింగ్ ఉన్నా గానీ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు ట్రూ. బూలియన్ అనేది అన్ని నెంబర్స్‌ని ట్రూలా కన్వర్ట్ చేస్తుంది ఎక్సెప్ట్ ద నెంబర్ 0. ఇఫ్ 0 ఉంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ యాస్ ఫాల్స్. దీన్ని పైన పెడతాం. ఓకే. ఇది x కన్సోల్ అండ్ ఇది y. సో బూలియన్ ఆఫ్ 0 విల్ బి కన్వర్టెడ్ టు ఫాల్స్. 0 కాకుండా ఎనీ నెంబర్ -4 ఇలా నెగెటివ్ వాల్యూస్ ఉన్నా కానీ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు ట్రూ. అండ్ కమింగ్ టు స్ట్రింగ్స్, ఎంప్టీ స్ట్రింగ్ ఒకటే విల్ బి కన్సిడర్డ్ యాస్ ఫాల్స్. ఇలా 0, ఎంప్టీ స్ట్రింగ్ వీటితో పాటు ఏవేవి ఫాల్స్‌లా కన్వర్ట్ అవుతాయి అంటే బూలియన్ ఆఫ్ నల్ ఇది కూడా ఫాల్స్‌లా కన్వర్ట్ అవుతుంది. అండ్ అన్‌డిఫైన్డ్ NaN నాట్ ఏ నెంబర్ ఆల్ దిస్ విల్ బి కన్వర్టెడ్ టు ఫాల్స్. ఇవి కాకుండా రిమైనింగ్ ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాస్ ట్రూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దెన్ సపోర్ట్ us బై లైకింగ్ ద వీడియో. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.